మునగాకు అవిసె దంపుడు అన్నం. అదేంటి పేరు చాలా పెద్దగా ఉంది, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మునగాకు అలాగే మనకి అవిసె గింజలు ఈ రెండింటి కాంబినేషన్లో ఒక చక్కటి రైస్ ఐటమ్ అనమాట. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు అవిసె దంపుడు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, మునగాకు 1 కప్పు, చింతపండు 2 రెక్కలు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు. మునగాకు అవిసె దంపుడు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు 2 ముఖ్యమైన పదార్థాలండి. అది ఒకటి అవిసె గింజలు, ఇంకోటి మునగాకు. అవిసె గింజల గురించి చెప్పాలి అంటే మనకు ఇది హార్మోనల్ చేంజెస్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, స్కిన్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, B12 ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణాశయానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్ అని చెప్పొచ్చు. ఇలా అవిసె గింజలకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో రకాల లడ్లు కూడా తయారు చేసుకోవచ్చు అవిసె గింజలతో. ఆ తర్వాత మనకు మునగాకు గురించి మాట్లాడాలి అంటే ఇక మునగాకు ఆడవాళ్లకు ఒక సంజీవిని లాంటిది అని చెప్తారు. ఎందుకంటే బోన్స్ స్ట్రెంథెన్ అవుతాయి, నీ జాయింట్స్ మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది, స్కిన్ కి హెయిర్ కి కూడా చాలా చాలా మంచిది. ఇక సి ఉన్నప్పుడు మనకు ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా చాలా బాగా మెరుగుపడుతుంది. అటువంటి మునగాకు అలాగే అవిసె గింజలతో మనం ఈరోజు చక్కటి రైస్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పొడి తయారు చేసుకోవాలి. మునగాకు పొడిని మనం తయారు చేసుకోబోతున్నాం. సో మునగాకు పొడి అంటే అందులో ఏమేమి మిక్స్ చేయాలి తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నానండి. సో మనం స్టవ్ వెలిగించేసుకున్నాము. బాండి లైట్గా వేడైన తర్వాత కావాల్సినవన్నీ కూడా అంటే ఈ మునగాకు మసాలా పొడి కావాల్సినవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ముందుగా పల్లీలు, డ్రై రోస్ట్ చేస్తున్నానండి. కొంతమందికి ఏంటంటే 100% నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటారు. ఓకే, పర్వాలేదు, నూనె వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే డ్రై రోస్ట్ చేసుకున్నా ఓకే, చేసుకోకపోయినా ఓకే. కేవలం నిల్వ ఉంచుకోవడానికి మాత్రమే ఇబ్బంది అవుతుంది తప్ప పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. పల్లీలు వేసేసామండి, మంచి ప్రోటీన్. సో పిల్లలకు కూడా ఏంటి అంటే పల్లీలు అంటే అందుకే మనకి సౌత్ ఇండియాలో ఏంటి ఇడ్లీలకు దోశలకు పల్లీ పచ్చడి అనేది మనకి కాన్స్టెంట్గా, కొబ్బరి పచ్చడి, పల్లీ పచ్చడి ఇవన్నీ కూడా మనం 100% వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే దాంట్లో ఉన్న మంచి వాల్యూస్ అనేవి అసలు మన సౌత్ ఇండియన్ కొంతమంది అంటారు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అని. లేదు, మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో చాలా రకాల విలువలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే చట్నీల ద్వారా, అందుకే పక్కన యాడ్ చేసే చట్నీస్తో ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు. ఇడ్లీ కన్నా కూడా ఇడ్లీ పచ్చడి అనేది హెల్దీ అంటారు, అలా అనమాట. కానీ మన అమృతంలో అలాంటి మాట లేకుండా ఇడ్లీలను కూడా చాలా ఆరోగ్యవంతంగా చేసుకుంటూ ఉంటాం. పల్లీలు మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మినప్పప్పు వేసుకుందామండి, గుండు మినప్పప్పు. ఆ తర్వాత కాస్త శనగపప్పు, కొన్ని ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర. ఇది కూడా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. అంటే ఇది మనకు ఫ్రై అవుతున్నప్పుడే మంచి వాసన వస్తుంది. అందుకే ఇంట్లో మనకి ఏదైనా చారు పళ్ళు, సాంబార్ పళ్ళు తయారు చేసుకునేటప్పుడు మనం వెళ్ళి అడుగుతూ ఉంటాం ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. అంటే ఒక చిన్న మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. బ్రెయిన్ అంటే ఇంక అసలు అంటే బ్రెయిన్ వెంటనే రియాక్ట్ అయిపోతుంది కదా మంచి స్మెల్స్కి. ఆల్మోస్ట్ 50 to 60% వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, చివరిగా మనము అవిసె గింజలు వేసుకోవాలి. 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నానండి. ఇవి చాలా ఫాస్ట్గా చిట్పట్ అంటాయి నువ్వుల్లా, కాబట్టి మనం చివరిలో వేసుకున్నాం. బాండీ తాలూకు వేడి సరిపోతుంది అవిసె గింజలు. చూసారా టక్ 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 అంటున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అవిసె గింజలు ఎంత ఫాస్ట్గా వేగిపోతాయంటే అందుకే అవిసె గింజల పొడి తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, వేడి సరిపోతుంది. ఇలా చక్కగా మనం వేయించుకున్నటువంటి పప్పులన్నిటినీ
అవిసె గింజలతో పాటుగా మనము ఈ బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే బాండీలో మనము 1 కప్పు మునగాకు, ఇదిగోండి ఇలా చక్కగా మునగాకు మనం తీసుకొని పెట్టుకున్నాము. మునగాకు వేసేసుకోవాలి. ఇది కూడా మనం జస్ట్ అలా లైట్గా, ఇందులో కూడా మనం నూనె అయితే ఏం వేయట్లేదు. సో జస్ట్ ఇలా మనకు అటు ఇటుగా వేయించేసుకుందాం. ఇలా ఒక్కసారి లైట్గా ఫ్రై చేసేసుకుందాం. కొంచెం ఇలా కొంచెం వేగినట్టుగా ఇలా కొంచెం పొడి పొడిగా అవుతుంది. అంటే మనకు మునగాకు వేగేటప్పుడు కూడా దీనికి కూడా మంచి వాసన వస్తుంది తెలుసా. చూసారా కొంచెం మనకి ముడుచుకున్నట్టుగా అయింది. అంటే మునగాకు వేగినప్పుడు ఏంటి అంటే మనకి వేయించిన కరివేపాకు ఉంటుంది కదా, అలా అవుతుంది అనమాట. అంటే కొంచెం మనకి ముడుచుకున్నట్టు రంగు కొద్దిగా డార్కర్ సైడ్ అలా మారుతుంది. సరిపోతుందండి. జస్ట్ ఆ వేడి, మన అసలు కంచు పాత్రలు కాబట్టి ఈ వేడి అయితే బచ్చి మోర్ దాన్ ఇనఫ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది కూడా అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా వేయించుకున్న మునగాకు ఇది కూడా చూసారా, దీన్ని కూడా మనము చక్కగా ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు మనకి మునగాకు పొడికి ఒక ఫుల్ అర్థం వచ్చిందనమాట. పప్పులు ఉన్నాయి, మునగాకు కూడా ఉంది. దీంట్లో కొంచెం మనము ఒక చిన్న ముక్క, ఒక ముక్క అంటే మనకి టేస్ట్కి సరిపడా కాస్త చింతపండు వేసేసుకుందాం. ఓకే, చింతపండు వేసుకుందాం. ఆ తర్వాత ఉప్పు అంటారా, తర్వాత కూడా మనం వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇది చక్కగా మనం పొడిగా తయారు చేసుకొని తీసుకుందాం. ఆ తర్వాత అసలైన అన్నం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి చూసారా, చక్కగా మునగాకుతో పాటు మనము పప్పులన్నిటినీ కూడా వేయించి పొడి చేసుకుంటే ఇలా అవుతుంది. ఆహా, స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. సో ఇంకా అన్నం రుచి కూడా చాలా చాలా బాగుండబోతుంది, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇప్పుడు కాస్త నూనె వేసుకొని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కాస్త నూనె. సో ఇంతవరకు మనం ఎక్కడా కూడా నూనె ఉపయోగించలేదు. ఇందులో కూడా జస్ట్ మనం 2 to 3 స్పూన్స్ మాత్రమే వేసాం. ఇక్కడ మనము దంపుడు అన్నం అన్నాం కదా, అంటే మామూలుగా దంపుడు బియ్యం అంటే అందరికీ తెలుసు కదా, బ్రౌన్ రైస్. సో దాంట్లో మనము చక్కగా ఇలా బాస్మతి బ్రౌన్ రైస్ తీసుకొని చేసుకుంటున్నాం. నూనె కొంచెం వేడైన తర్వాత ఇక మెల్లిగా మనం పోపు దినుసులు అవి వేసేసుకోవచ్చు. ముందుగా ఆవాలు వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయ, 1 లేదా 2, ఆ తర్వాత మినప్పప్పు, కాస్త శనగపప్పు. అంటే కావాల్సిన పప్పులన్నీ కూడా మనం వేసుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేసుకుందాం. ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకుందాం. అంటే కొంచెం మనకి రైస్ ఐటమ్ రిచ్గా ఉండాలి కదా. రిచ్గా అంటే చూడ్డానికి కాదు, తినడానికి. ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఆ తర్వాత పల్లీలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త ఇంగువ, వేసుకొని మనము ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి మునగాకు పొడి, ఇది చక్కగా మనం నూనె లేకుండా ఫ్రై చేసాం కాబట్టి చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఉంటుందన్నమాట. టేస్టీగా ఉంటుంది, అస్సలు మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. సో మీకు ఇన్స్టెంట్గా ఎప్పుడైనా వైట్ రైస్ ఉంది మీ ఇంట్లో, లేకపోతే చిరుధాన్యాలు ఏదైనా మిల్లెట్స్ ఉన్నాయో, లేకపోతే ఏదో ఒకటి ఉంది, ఇడ్లీలు ఉన్నాయి, చక్కగా అది నంచుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, సో మనం తయారు చేసుకొని పెట్టుకున్న మునగాకు పొడి, మసాలా పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి. అంటే ఇదే మెయిన్ ఫ్లేవర్ అన్నమాట. చూసుకొని వేసుకోండి, ఎక్కువ అవసరం అయితే వేయనక్కర్లేదు. మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. సరిపోతుందండి. సో మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, సో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. ఓకే, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి.
చూసారా, ఇలా చక్కగా బాస్మతి దంపుడు బియ్యం పొడి పొడిగా ఉడికిచ్చేసాను. ఇదిగోండి, పూల పూలలాగా పడుతోంది. సో చక్కగా దంపుడు బాస్మతి బియ్యం దీనికి తగ్గట్టుగా వేసేసుకుందాం. సో ఇది ఇలా చేసుకుంటే ఇమ్మీడియట్గా మనకు ఆ పొడి రెడీగా ఉంది అంటే బాక్స్లో పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దీని మీద లైట్గా పైనుంచి కాస్త నెయ్యి వేసుకొని వెళ్ళిపోయామంటే మంచి టేస్ట్, కమ్మగా ఉంటుంది. ఇలాంటివి చల్లబండా కూడా తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయిపోయిందండి, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు. ఒక 2 minutes మాత్రమే వెయిట్ చేసాం యాక్చువల్లీ. ఇలా చక్కగా మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. పొడి పొడిగా భలే ఉంది అసలు, తెలుసా? ఇది కొత్తిమీర లాగా పుదీనా రైస్ లాగా కనిపిస్తుంది కదా, అవే ఎక్కువ చేసుకుంటారు చాలామంది. ఇది కూడా మనకు చక్కగా పైనుంచి నెయ్యి వేసుకొని అలా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైనటువంటి మునగాకు అవిస దంపుడు అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు అవిసె దంపుడు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, మునగాకు 1 కప్పు, చింతపండు 2 రెక్కలు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు. మునగాకు అవిసె దంపుడు అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అవిసె గింజలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మునగాకు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఒక చింతపండు రెక్కను కూడా వేసి మెత్తగా పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, జీడిపప్పు, ఉల్లికాడలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఇంగువ, మెత్తగా రుబ్బుకున్న మునగాకు పొడి వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, ఉడికించుకున్న దంపుడు అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు అవిసె దంపుడు అన్నం రెడీ.